పరకామణి కేసులో ప్రతి ఒక్కరిని విచారిస్తామన్నారు సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యనార్. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చామని, నోటీసులు అందుకున్న వారు విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసుపై పూర్తిస్థాయి విచారణ మొదలుపెట్టామని, 5 బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నామన్నారు. పరకామణిపై ఎలాంటి సమాచారం తెలిసినా 944407000921 నంబర్కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. పరకామణిలో కొంతమంది సిబ్బందిని చెక్ చేయకుండా పంపించారని, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామన్నారు. నిందితుడు రవికుమార్ హైదరాబాద్ లో ఉన్నట్లు తెలిసిందని, రవికుమార్ ను విచారిస్తామన్నారు. పూర్తి స్థాయి నివేదికను డిసెంబర్ 2వ తేదీలోగా సమర్పిస్తామన్నారు. సిఐడి తరఫున హైకోర్టు ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 20 మందితో కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన స్కామ్ గురించి, తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు, తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 20 మంది ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి, రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, పరకామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్ అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు, ఎందుకంటే 85లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఆయనకి వచ్చిన ఆదాయం, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన తిరుపతిలో, ఇవి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు నేను దీంట్లో పబ్లిక్ హెల్ప్ అంతా కూడా చాలా అవసరం. కాబట్టి ఎవరికైనా భక్తులు, తర్వాత ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నంబర్ 9440700921 944070094407 9440700921 ఈ నంబర్కి, తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ పరకామణికి సంబంధించి, తర్వాత ఆస్తుల గురించి ఎటువంటి సమాచారం ఏమైనా ఉంటే వాళ్ళ సహకారం కోరుతున్నాము సిఐడి తరఫున. తర్వాత ఈ నంబర్కి ఇస్తే డెఫినెట్లీ గుప్తంగా, గోప్యంగా ఉంచుతాము. తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా బయట పెట్టకుండా